అందరికీ నమస్కారం అండి. ఒక కవిత చదివి వినిపిస్తాను. నేను రాసిందే. శీర్షిక ప్రశ్నార్థకం. నక్షత్రాలన్నీ మబ్బుల చాటున చంద్రుని మీదకు యుద్ధానికి సన్నద్ధమయ్యాయి. నక్షత్రాలన్నీ మబ్బుల చాటున చంద్రుని మీదకు యుద్ధానికి సన్నద్ధమయ్యాయి. పక్షుల రెక్కలు మబ్బుల తునకలై ఆకాశాన్ని మోస్తున్నట్టు గడ్డి పరకలను నోటికి కరుచుకొని గూడు నల్లుకునే దిశలో ఎగురుతున్నాయి. పక్షుల రెక్కలు మబ్బుల తునకలై ఆకాశాన్ని మోస్తున్నట్టు గడ్డి పరకలను నోటికి కరుచుకొని గూడును అల్లుకునే దిశలో ఎగురుతున్నాయి. కనిపించని పిల్ల తెమ్మెరలు పక్షి రెక్కలకు ప్రాణవాయువునందిస్తూ కదిలే మేఘాలను శాసిస్తుంటే మేఘాలు ఒక్కో చినుకుగా మారి బీడు నేలను మట్టి పెళ్లను స్పర్శిస్తున్నాయి. నేలపై వదిలిన పాదాల గుర్తులు అవి నీవో నావో మరెవరో వదిలి వెళ్ళిన మనిషి ఆనవాళ్ళు. ఎండకు వానకు చలిస్తూ వెన్నంటే నడిచిన పక్షుల కుహకుహలు. ఒక పచ్చని చెట్టు కానరాక వెచ్చని గూడుకై పక్షి మాత్రం ఇంకా పరుగులు తీస్తూనే ఉంది. ఒక పచ్చని చెట్టు కానరాక వెచ్చని గూడుకై పక్షి మాత్రం ఇంకా పరుగులు తీస్తూనే ఉంది. నక్షత్రాలన్నీ మరు నిమిషంలో మబ్బును తోసేసి ఇవలకొచ్చేశాయి. మబ్బుల్ని, పక్షుల్ని, నేలను గుర్తించని నేను మనిషిని అనిపించుకున్నానంటారా? నక్షత్రాలన్నీ మరు నిమిషంలో మబ్బును తోసేసి ఇవలకొచ్చేశాయి. మబ్బుల్ని, పక్షుల్ని, నేలను గుర్తించని నేను మనిషిని అనిపించుకున్నానంటారా? కవిత ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.